హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మకర రాశి వారికి ఈరోజు నేను చెప్పబోయే విషయం కేవలం ఒక సాధారణ రాశిఫలం కాదు. ఇది మీ జీవితాన్ని కాపాడే ఒక అత్యంత రహస్యమైన హెచ్చరిక. దయచేసి ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే మీ జీవితంలో జరుగుతున్న కొన్ని భయంకరమైన సంఘటనలకు అసలు కారణం మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. మీరు ఎన్నో ఛానల్స్ చూసి ఉండొచ్చు, ఎన్నో జాతకాలు విని ఉండొచ్చు, కానీ ఈరోజు నేను చెప్పే ప్రతి అక్షరం మీ జీవితంలో జరుగుతున్న వాస్తవాలకు ఒక సజీవ సాక్ష్యం లాంటిది. ముఖ్యంగా మకర రాశి వారిలో గత కొన్ని నెలలుగా అకస్మాత్తుగా డబ్బు ఆగిపోవడం, ఇంట్లో కారణం లేని గొడవలు పెరగడం, ఆరోగ్యం క్షీణించడం, నిద్ర పట్టకపోవడం, భయంకరమైన కలలు రావడం, ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం, మీకు రావాల్సిన అదృష్టం చివరి నిమిషంలో చేజారిపోవడం, ఇవన్నీ సాధారణం కాదు. ఎందుకంటే మీ ఫోటో ముందుంచి ఒక వ్యక్తి అర్ధరాత్రి భయంకర పూజలు చేస్తున్నట్లు జ్యోతిష్య సంకేతాలు చాలా బలంగా చెబుతున్నాయి. ఆ వ్యక్తి ఎవరో, ఎందుకు మీపై అంతటి పగ పెంచుకున్నాడో, మరియు ఆ పేరు వినగానే మీరు ఎందుకు షాక్ అవుతారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అందుకే చివరి వరకు తప్పకుండా ఏకాగ్రతతో చూడండి. వీడియో ప్రారంభించే ముందు నాది ఒక చిన్న కోరిక. మీరు నిజంగా మకర రాశి వారి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కమెంట్ సెక్షన్లో ఓం నమఃశివాయ అని భక్తి శ్రద్ధలతో టైప్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి రహస్యమైన జ్యోతిష్య హెచ్చరికలు ముందుగా తెలుసుకున్న వారే జీవితంలో రాబోయే పెద్ద ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, మీకు అత్యంత ఆప్తులైన స్నేహితులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీ వల్ల ఇంకొకరి జీవితం కూడా కాపాడబడే అవకాశం ఉంది. ఒకరి కష్టకాలంలో మనం చేసే చిన్న సాయం రేపు మనకు శ్రీరామ రక్షలా మారుతుంది. మకర రాశి వారికి గత కొంతకాలంగా శని ప్రభావం, రాహుకేతువుల వక్రదృష్టి చాలా తీవ్రంగా పడుతోంది. అందుకే మీ జీవితంలో ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఒకప్పుడు 10 రూపాయలు సంపాదించినా అందులో ఎంతో కొంత మిగిలేది, ప్రశాంతత ఉండేది. కానీ ఇప్పుడు వేలకు వేలు, లక్షలకు లక్షలు చేతికి వస్తున్నా అవి ఏమైపోతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. మీరు ఎంత కష్టపడినా డబ్బు నిలవరం లేదు. చేతికి అందాల్సిన సొమ్ము అనవసరమైన వైద్య ఖర్చులకు లేదా ఇంకేదో రూపంలో నీళ్లలా ఖర్చయిపోతోంది. ఉద్యోగంలో మీకంటే తక్కువ ప్రతిభ ఉన్నవారు, మీకంటే తక్కువ కష్టపడేవారు ఎంతో ముందుకు వెళుతుంటే రాత్రింబవళ్లు కష్టపడుతున్న మీరు మాత్రం అదే స్థాయిలో ఉండిపోతున్నారు. పై అధికారుల నుంచి గుర్తింపు లభించడం లేదు సరికదా, చేయని తప్పులకు నిందలు పడాల్సి వస్తోంది. వ్యాపారంలో నష్టాలు, పెట్టుబడులు ఆగిపోవడం, అప్పుల వాళ్ల ఒత్తిళ్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇంట్లో వాతావరణం కూడా మునుపటిలా లేదు. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండే కుటుంబంలో ఇప్పుడు ఎప్పుడు ఏదో ఒక గొడవ. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటలకే పెద్ద పెద్ద వివాదాలు తలెత్తుతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే ఓపిక నశించిపోయింది. కారణం లేకుండానే పిల్లలు మారం చేయడం, వాళ్ల చదువుపై ఆసక్తి తగ్గడం మిమ్మల్ని మరింత కుంగదీస్తోంది. మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. మీలో చాలామందికి రాత్రిళ్ళు నిద్రలో భయంకరమైన కలలు రావచ్చు. నిద్రపోవాలని కళ్ళు మూసుకుంటే చాలు ఏదో తెలియని భయం, ఎవరో మీ ఛాతీ మీద కూర్చున్నట్లు, గొంతు నొక్కుతున్నట్లు, ఊపిరి ఆడనట్లు ఉలిక్కిపడి లేవడం జరిగి ఉండొచ్చు. కొందరికి ఎవరో వెంబడిస్తున్నట్లు లేదా అదృశ్య శక్తులు ఇంట్లో తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. మరికొందరికి ఇంట్లో దేవుడి ఫోటోలు అకస్మాత్తుగా పడిపోవడం, వెలిగించిన దీపం కొండెక్కడం, పూజ సమయంలో అశాంతి కలగడం లేదా విచిత్రమైన వాసనలు రావడం జరుగుతుంటుంది. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. మీ చుట్టూ ఏదో అదృశ్య శక్తి తిరుగుతోందని, మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ఎవరో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఈ పరిణామాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. మీ జాతకంలో జరుగుతున్న గ్రహాల యుద్ధానికి, మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులకు మధ్య ఉన్న భయంకరమైన సంబంధం ఇది. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీ జీవితంలో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పుల వెనుక ఒక వ్యక్తి తీవ్ర ఈర్ష్యతో, పగతో ఉన్నట్లు కనిపిస్తుంది. మీరు ఎదగడం, డబ్బు సంపాదించడం, సమాజంలో ఒక స్థాయికి రావడం, 10 మందిలో గౌరవం పొందడం కొందరికి అస్సలు నచ్చడం లేదు. బయటకు మీతో నవ్వుతూ మాట్లాడుతూ, మీ గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నట్లు నటిస్తూనే లోపల మాత్రం మీ పతనం చూడాలని కోరుకుంటున్నారు. వీరెవరో బయటి వ్యక్తులు కారు. మీరు ఎవరికైతే అడిగిన వెంటనే సాయం చేశారో, ఎవరికైతే మీ ఇంట్లో భోజనం పెట్టారో, ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్మారో వాళ్ళే
ఇప్పుడు మీ పాలిట శత్రువులుగా మారారు. మీ ప్రతి అడుగు, మీ ప్రతి ఆలోచన, మీ ప్రతి ప్లాన్ ముందుగానే తెలుసుకుని దానికి అడ్డుకట్ట వేసేలా వారు రహస్యంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో మీ ఫోటో ముందుంచి భయంకరమైన పూజలు చేస్తున్నట్లు జ్యోతిష్య సంకేతాలు చెబుతున్నాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక సూక్ష్మం ఉంది. ఒకరిని నాశనం చేయడానికి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేయాల్సిన పని లేదు. వాళ్లపై ఒక బలమైన నెగిటివ్ వైబ్రేషన్ అంటే నరఘోష పంపితే చాలు. మీ విజయాన్ని చూసి వాళ్ళు కళ్ళు కుట్టుకుంటూ వదిలే నిట్టూర్పులే ఇప్పుడు మీ ఇంటిని కమ్మేసిన దట్టమైన చీకటి. అందుకే మకర రాశివారు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామందికి వీడియో చూస్తున్నప్పుడు సగంలోనే ఆపేయాలనిపిస్తుంది. మనసు ఎటో వెళ్ళిపోతుంది, ఒక విసుగొస్తుంది, లేదా వేరే పని మీద దృష్టి వెళ్తుంది. దయచేసి అలా చేయకండి. ఇదంతా మీ కర్మను మీరు తెలుసుకోకుండా ఆ అదృశ్య శక్తులు చేసే మాయా అని గుర్తించండి. ఆటంకాలను దాటి ఈ వీడియోను పూర్తిగా చూసిన వారికే ఆ పరమశివుడి ఆశీస్సులు దక్కుతాయి. వారి జీవితంలో మాత్రమే పెను మార్పులు వస్తాయి. మీరు నిజంగా మీ కష్టాల నుంచి బయటపడాలంటే ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే. మీరు ఇటీవల గమనించారా? చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ఒకప్పుడు మీరు ఎంతో ధైర్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా లోపల ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఉదయం నిద్ర లేవగానే ఈరోజు ఏం జరగబోతోందో అన్న ఆందోళన, గుండెల్లో ఒక తెలియని దడ మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం అనేది ఇప్పుడు మీకు దినచర్యగా మారిపోయింది. ఒక పని కోసం 100 సార్లు తిరిగినా ఫలితం శూన్యం. మీరు ఎవరికైతే మంచి చేశారో వారే ఇప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మీపై లేనిపోని నిందలు వేస్తున్నారు. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం వల్ల కూడా జరగొచ్చు. ముఖ్యంగా కొందరికి అకస్మాత్తుగా శరీరంలో విపరీతమైన బలహీనత, కొద్దిగా పనిచేసిన అలసట, కారణం లేని భయం, ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా చీకటి గదిలో ఉండాలనిపించడం కూడా పెరిగి ఉండొచ్చు. ఇదంతా మీపై ఉన్న తీవ్రమైన దృష్టిదోషం లేదా గిట్టని వారు ప్రయోగించిన నకారాత్మక శక్తుల ప్రభావం వల్ల ఇలా జరగవచ్చని దైవ సంకేతాలు హెచ్చరిస్తున్నాయి. కానీ భయపడకండి, ఎందుకంటే దేవుడు ఉన్నాడు. ఎంతటి భయంకరమైన చీకటినైనా పారద్రోలడానికి ఒక్క చిన్న దీపపు కాంతి చాలు. అలాగే దైవ శక్తి ముందు ఎలాంటి చెడు శక్తి, ఎలాంటి క్షుద్ర ప్రయోగాలు నిలబడవు. మీరు సరైన సమయంలో జాగ్రత్త పడితే, సరైన పరిహారం చేస్తే ఈ ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడవచ్చు. మీ జాతకంలో గ్రహాలు ఏ దశలో ఉన్నాయో వాటికి అనుగుణంగా మీరు ఎలా నడుచుకోవాలో తెలుసుకోవడం ద్వారా ఈ అరిష్టాలను తరిమి కొట్టవచ్చు. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను. మకర రాశి వారిలో కొందరికి గత 21 రోజులుగా ఒకే వ్యక్తి పదే పదే గుర్తుకు వస్తూ ఉండొచ్చు. లేదా ఒక ప్రత్యేక వ్యక్తితో మాట్లాడిన తర్వాత మీలో నెగిటివ్ ఫీలింగ్ అమాంతం పెరిగి ఉండొచ్చు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాతే, లేదా ఆ వ్యక్తితో మీ అనుబంధం పెరిగిన తర్వాతే ఈ కష్టాలన్నీ మొదలయ్యాయా లేదా అని ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఎందుకంటే మీకు దగ్గరగా ఉండే వ్యక్తే మీపై ఈర్ష్యతో ఉండే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు మనం కలలో కూడా అనుమానం చేయని వ్యక్తులే మన పతనం కోరుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందే ఉంటూ మీరు పడుతున్న కష్టాలను చూసి జాలి పడుతున్నట్లు నటిస్తూనే లోపల మాత్రం క్రూరంగా ఆనందిస్తున్నాడు. మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని, మీ ఆర్థిక లావాదేవీలను లాగి అరిగి తెలుసుకుని వాటిని ఇతరులకు చెబుతూ మిమ్మల్ని సమాజంలో చులకన చేయాలని చూస్తున్నాడు. మీ బంధువుల్లోనూ, మీ స్నేహితుల్లోనూ లేదా మీ వ్యాపార భాగస్వాముల్లోనూ ఈ నమ్మక ద్రోహి ఖచ్చితంగా దాగి ఉన్నారు. ఆ వ్యక్తి వలనే మీరు గత కొంతకాలంగా రాత్రిళ్ళు కన్నీళ్లు పెడుతున్నారు. ముఖ్యంగా మకర రాశి మహిళలు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి గుట్టు రచ్చ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మీ ఫోటోలు ఎవరికైనా ఇవ్వడం, సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ మీ వ్యక్తిగత విషయాలు, సంతోషాలు ఎక్కువగా షేర్ చేయడం తగ్గించండి. మీరు కొత్త బట్టలు కొనుక్కున్నా, కొత్త వస్తువులు కొనుక్కున్నా వాటిని అందరికీ చూపించి ఆనందించే స్వభావం మీకుండొచ్చు. కానీ మీ జీవితంపై కన్నేసిన వ్యక్తులు మీ ఆనందాన్ని చూసి ఓర్వలేక మీపై మరింత ఘోషపడేలా చేస్తున్నారు. మీ బలహీనతలను ఉపయోగించుకునే అవకాశం వాళ్లకు మీరే ఇస్తున్నారు. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మీ ఇంటి కష్టసుఖాలు అంతా చెబుతున్నారో
ఆ వ్యక్తే మీకు భవిష్యత్తులో తీరని ద్రోహం చేయబోతున్నారు. అలాగే మకర రాశి పురుషులు కూడా ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఇది. ఎవరికో జాలిపడి అప్పులివ్వడం, ఇతరుల అప్పులకు మీరు గ్యారంటీ సంతకాలు చేయడం లాంటివి అస్సలు చేయకండి. జాతక చక్రంలో ఇప్పుడు నడుస్తున్న దశ మీ సొంత వాళ్లే మిమ్మల్ని మోసం చేసేలా, ఆర్థికంగా రోడ్డున పడేసేలా చూపిస్తోంది. మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, పాత బాకీలు వసూలు కావు. అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగి మీరు తీవ్ర మనోవేదనకు గురవుతారు. ఇలాంటి సమయంలో మీరు చాలా నిదానంగా వ్యవహరించాలి. ఎవరైనా రెచ్చగొట్టినా మాట తూలకూడదు. మీ విజయాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు మిమ్మల్ని కావాలనే గొడవల్లోకి లాగుతారు. మీరు కోపంలో ఏ తప్పు చేస్తారో అని వాళ్ళు కాచుకుని కూర్చున్నారు. ఇప్పుడు ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడడానికి అత్యంత శక్తివంతమైన అసలు పరిహారం గురించి తెలుసుకుందాం. రాబోయే 3 రోజుల పాటు మకర రాశివారు ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజా మందిరంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి కింద ఒక ఆసనం వేసుకుని కూర్చుని ఓం నమః శివాయ అనే పరమ పవిత్రమైన పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. జపం చేస్తున్నప్పుడు మీ ఏకాగ్రత మొత్తం స్వామివారిపైనే ఉండాలి. ఆ తర్వాత ఒక గ్లాసు స్వచ్ఛమైన నీటిలో కొద్దిగా పసుపు వేసి అందులో కుంకుమ, 2 చుక్కల గంగాజలం కలిపి మీ ఇంటి గుమ్మం ముందు మరియు ఇల్లంతా చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఎంతటి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అయినా సరే క్రమంగా కాలిపోయి తగ్గిపోతుంది. అలాగే ప్రతి మంగళవారం లేదా శనివారం మీకు దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్ళి తమలపాకుల మాల సమర్పించి నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఇది చాలా అంటే చాలా శక్తివంతమైన పరిహారం. దీపం వెలిగించిన తర్వాత స్వామివారి ముందు కళ్ళు మూసుకుని 5 నిమిషాలు మీ కష్టాలన్నీ తీరిపోవాలని, మీకు శత్రువుల నుంచి రక్షణ కల్పించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. శ్రీరామ భక్తుడైన ఆంజనేయ స్వామివారి కటాక్షం ఒక్కసారి మీపై పడితే మీ దరిదాపుల్లోకి కూడా ఎలాంటి దుష్టశక్తులు రాలేవు. మీ కేశాన్ని కూడా ఎవ్వరూ తాకలేరు. మీ ఇంటి గుమ్మం ముందు పసుపు నీరు చల్లడం వల్ల ఆ పసుపులో ఉన్న సానుకూల దైవిక శక్తి మీ ఇంట్లోకి ఎలాంటి అరిష్టాలు రాకుండా ఒక కంచుకోట లాంటి రక్షణ కవచంలా మారుతుంది. ఇంకో అత్యంత ముఖ్యమైన సూచన: అర్ధరాత్రి 12 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువగా బయట తిరగకండి. ముఖ్యంగా నిర్జన ప్రదేశాల్లో ఒంటరిగా ప్రయాణాలు చేయడం తగ్గించండి. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న గాలిలో ప్రతికూల తరంగాలు అంటే నెగటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. రాత్రి సమయంలో భయంకరమైన విషయాలు ఆలోచించకండి. ఎవరి గురించి నెగటివ్ మాటలు మాట్లాడకండి. సెల్ ఫోన్లలో భయానక దృశ్యాలు చూడకండి. మానసిక ఒత్తిడి ఎక్కువైతే ఇలాంటి భయంకర కలలు మరింతగా రావచ్చు. అందుకే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నిద్రపోయే ముందు ఇష్టదైవాన్ని స్మరించుకుని ఒక గ్లాసు నీళ్లు తాగి పడుకోవాలి. మీ తలగడ కింద కొద్దిగా పచ్చ కర్పూరం లేదా ఒక ఇనుప ముక్క అంటే తాళం చెవి లాంటిది పెట్టుకుని పడుకోండి. ఇది మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేసి ఎలాంటి పీడకలలు రాకుండా ప్రశాంతమైన నిద్రను ప్రసాదిస్తుంది. మకర రాశివారు ఇంట్లో కొన్ని సంకేతాలు గమనిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. ఉదాహరణకు, ఇంట్లో దేవుడి దగ్గర వెలిగించిన దీపం గాలి లేకపోయినా పదే పదే ఆరిపోవడం, పూజ గదిలో దేవుడి ఫోటోలు పడిపోవడం, పూజ సమయంలో విచిత్రమైన శబ్దాలు వినిపించడం, నిద్రలో పాములు లేదా శ్మశానం లాంటి భయంకరమైన కలలు రావడం, ఇంట్లో పిల్లలు రాత్రిపూట ఉలిక్కిపడి లేచి కారణం లేకుండా ఏడవడం, ఇంట్లో పాలు పదే పదే విరిగిపోవడం లేదా కింద ఉలికిపోవడం, ఇవన్నీ దృష్టిదోషం, నరఘోష లేదా మీపై ప్రయోగించబడిన క్షుద్ర శక్తుల సంకేతాలు కావచ్చు. అలాంటి సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దైవ ప్రార్థన చేయండి. మీ ఇంటి దేవుడి గదిలో ఒక నిమ్మకాయను కోసి అందులో కొద్దిగా కుంకుమ వేసి గుమ్మానికి 2 వైపులా పెట్టండి. మీ ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తులను, ఇరుగు పొరుగు వారి అసూయను ఆ నిమ్మకాయ లాగేసుకుంటుంది. అలాగే వారానికి ఒక్కసారైనా, ముఖ్యంగా మంగళ లేదా శనివారాలు, ఇంట్లో గళ్ళ ఉప్పు కొద్దిగా నీటిలో వేసి ఆ నీటితో ఇల్లంతా తొడవండి. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే అద్భుతమైన సహజమైన శక్తి ఉంది. ఇవన్నీ వినడానికి చాలా చిన్న పరిహారాలే అనిపించవచ్చు, కానీ వీటి వెనుక ఉన్న దైవిక శక్తి, వాటి ఫలితాలు అపారం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తుంచుకోండి,
మీ అదృష్టాన్ని, మీ భవిష్యత్తును ఎవరూ పూర్తిగా ఆపలేరు. ఎందుకంటే మకర రాశి వారికి రాబోయే కాలంలో ఒక మహారాజయోగం, ఒక అద్భుతమైన స్వర్ణయుగం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం మీరెదుర్కొంటున్న కష్టాలు కేవలం మీ కర్మఫలాన్ని కడిగేసే తాత్కాలిక పరీక్షలు మాత్రమే. మీరు పడుతున్న ప్రతి కన్నీటి బొట్టుకు, మీరెదుర్కొన్న ప్రతి అవమానానికి రాబోయే రోజుల్లో ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది. మీ జీవితంలో ఎన్నో కష్టాలు భరించారు. ఎంతోమంది మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు. మీరేమీ సాధించలేరు అని ఎగతాళి చేశారు. వారందరి నోళ్లు శాశ్వతంగా మూతపడే సమయం దగ్గర పడింది. ముఖ్యంగా రాబోయే కొద్ది రోజుల్లో మీ జీవితంలో ఊహించని పెద్ద మార్పు మొదలయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. గ్రహాల కదలికలు, నక్షత్రాల గమనం మకర రాశి వారికి అత్యంత అనుకూలంగా, లాభదాయకంగా మారుతున్నాయి. ఏళ్లుగా కోర్టు కేసుల్లో, వివాదాల్లో ఆగిపోయిన డబ్బులు లేదా మీకు రావాల్సిన మొండి బాకీలు అకస్మాత్తుగా చేతికి రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి అద్భుతమైన అవకాశం రావచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక గొప్ప శుభవార్త మీ చెవిన పడబోతోంది. వ్యాపారంలో ఎవరూ ఊహించని లాభాలు రావచ్చు. కొత్త కాంట్రాక్టులు దొరకవచ్చు. కానీ ఈ ఆనంద సమయంలో మీరు మానసికంగా మరింత బలంగా, స్థిరంగా ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. గర్వానికి తారివ్వకూడదు. దేవుడి మీద నమ్మకం ఏమాత్రం సడలకూడదు. ఈ ఆనందాన్ని ముందుగానే ఎవరికీ దయచేసి చెప్పకండి. మీ పనులు 100% పూర్తయ్యేంత వరకు అన్నీ రహస్యంగా ఉంచండి. ఎందుకంటే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని కళ్ళు, మీ ఎదుగుదలను చూసి ఏడ్చే మనుషులు ఇంకా మీ చుట్టూనే కాచుకుని ఉన్నారు. ఇంకో అత్యంత ఆసక్తికరమైన విషయం, మీపై పగతో ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తి త్వరలోనే అందరి ముందు బహిర్గతమయ్యే అవకాశం చాలా బలంగా ఉన్నాయి. ఎందుకంటే సత్యాన్ని ఎక్కువ కాలం ఎవరూ దాచలేరు. ఆ వ్యక్తి ఇతరుల కోసం తవ్విన గోతిలో తనే పడబోతున్నాడు. కర్మ సిద్ధాంతం ప్రకారం దైవం యొక్క తీర్పు చాలా కఠినంగా, భయంకరంగా ఉంటుంది. మీకు చేసిన ప్రతి ద్రోహానికి, మీ కంట పెట్టిన ప్రతి కన్నీటి చుక్కకు ఆ వ్యక్తి వడ్డీతో సహా అనుభవించే సమయం వచ్చేసింది. ఆ వ్యక్తి మాటల్లో, అకారణంగా మీపై చూపే ప్రవర్తనలో మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా మీ కష్టాలు చూసి లోతల ఆనందపడే వ్యక్తులను, మీ విజయాల గురించి వినగానే ముఖం మార్చుకునే వారిని గమనించండి. మీ విజయాన్ని చూసి అసహనం పడే వారిని సులభంగా గుర్తించండి. అలాంటి వారితో పొరపాటును కూడా వాదనలకు దిగకుండా మౌనంగా వాళ్ళని మీ జీవితంలోంచి, మీ కాంటాక్ట్ లిస్టు నుంచి దూరం పెట్టడం ఇప్పుడు చాలా అవసరం. వాళ్లతో గొడవ పడటం వల్ల మీ శక్తే వృధా అవుతుంది. మీ స్థాయి దిగజారుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మౌనంగా, దూరంగా జరగడమే వాళ్ళకిచ్చే అతిపెద్ద శిక్ష. మకర రాశి యువకులు, విద్యార్థులు ఇప్పుడు కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో కోపంతో తీసుకునే తొందరపాటు నిర్ణయాలు మీ బంగారు భవిష్యత్తును దెబ్బతీయవచ్చు. మీ మాట తీరు వల్ల మీ చేతిదాకా వచ్చిన అవకాశాలు జారిపోయే ప్రమాదం ఉంది. ఎవరైనా మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టినా, అవమానించినా అత్యంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అలాగే కాంపిటిటివ్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు డిజిటల్ ప్రపంచం నుంచి దృష్టి చెదరకుండా జాగ్రత్త పడాలి. చదువుపై ఏకాగ్రత లోపించడం వల్ల ఎన్నో ఏళ్ల మీ తల్లిదండ్రుల కలలు ప్రశ్నార్థకంగా మారుతాయి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కనీసం 5 నిమిషాలు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని మీ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. ఇది మీ మానసిక శక్తిని పెంచుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో 100% విజయం సాధించడానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని, స్థిరత్వాన్ని ఈ ధ్యానం మీకు అందిస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నాను. మే 28 తర్వాత మకర రాశి వారికి ఒక అద్భుతమైన అవకాశం కూడా రాబోతోంది. ఆ రోజున గ్రహాల కలయిక, ముఖ్యంగా గురు బలం, అద్భుతమైన ఒక అరుదైన యోగాన్ని సృష్టిస్తోంది. ఈ యోగం వల్ల ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన కొందరికి కొత్త ఉద్యోగం, విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారికి విదేశీ ప్రయాణ అవకాశం, మరికొందరికి ఆస్తి వివాదాలు పరిష్కారమై అద్భుతమైన లాభాలు రావచ్చు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ కుటుంబంలో ఎంతో కాలంగా నిలిచిపోయిన శుభకార్యాలు, వివాహ ప్రయత్నాలు సఫలం కాబోతున్నాయి. కానీ ఈ అదృష్టం పూర్తిగా మీకు దక్కాలంటే ముందుగా మీ చుట్టూ ఉన్న నెగటివ్ వ్యక్తులను గుర్తించి వారి నీడ కూడా మీపై పడకుండా చూసుకోవాలి. మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ ఫినాన్షియల్ ప్లాన్స్ ఏవీ వారితో పంచుకోకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
అదే ఈ వీడియోలోని అసలు హెచ్చరిక మరియు మీకు నేనిచ్చే అతిపెద్ద సలహా. ఇంకో చిన్న దైవిక సూచన. ప్రతి శనివారం ఒక నల్ల కుక్కకు మీ చేతులతో బిస్కెట్లు లేదా ఆహారం పెట్టండి. కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా కర్మసాక్షి అయిన శనిదేవుడికి, కాలభైరవ స్వామికి మీరు అత్యంత ప్రీతిపాత్రులవుతారు. మీ జాతకంలో ఉన్న ఎన్నో తెలియని దోషాలు, పితృదోషాలు దీనివల్ల తొలగిపోతాయి. అలాగే పేదవారికి, అనాథలకు సాధ్యమైనంత వరకు సహాయం చేయండి. మీకు చేతనైనంతలో కనీసం నెలకోసారైనా ఒక పేదవాడికి కడుపు నిండా అన్నదానం లేదా చలికాలంలో వస్త్రదానం చేయండి. అనాథాశ్రమాలకు మీ వంతు విరాళం ఇవ్వండి. దానం చేసే చేతిని దేవుడు ఎప్పుడూ ఖాళీగా ఉంచడు. మీరు నిస్వార్థంగా ఒకరికి సహాయం చేస్తే ప్రకృతి మరియు దేవుడు మీకు 10 రెట్లు తిరిగి ఇస్తారు. మీపై ఉన్న చెడు ప్రభావాలు, నరదృష్టి, శత్రుపీడ అన్నీ క్షణాల్లో మాయమైపోతాయి. మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట శాశ్వతంగా కొలువై ఉంటుంది. మీలో చాలామంది ఇప్పుడు అసలు నా పతనం కోరుకుంటున్న ఆ వ్యక్తి ఎవరు నాపై ప్రయోగాలు చేస్తున్నారు అని విపరీతంగా ఆలోచిస్తూ అనుమానాలతో బుర్ర పాడు చేసుకుంటూ ఉండవచ్చు. ఆ వ్యక్తి ఎవరైనా సరే, వాళ్ళ పేర్లు చెప్పి మన మనసులో ద్వేషాన్ని పెంచుకోవడం కంటే, వాళ్ళ స్థాయికి మనం దిగజారడం కంటే మన చుట్టూ ఒక ఆధ్యాత్మిక రక్షణ వలయాన్ని ఏర్పరచుకోవడం ముఖ్యం. కానీ గుర్తుంచుకోండి, మీకు అత్యంత దగ్గరగా ఉండి మీ గురించి ప్రతి చిన్న విషయం తెలుసుకుని బయటకు చాలా మంచోడిలా నటిస్తూ లోపల మాత్రం కుళ్ళు, ఈర్ష్యతో రగిలిపోయే వ్యక్తులపై ఇప్పుడు మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఎందుకంటే చరిత్రలో అయినా మన నిజ జీవితంలో అయినా మనకు అత్యంత దగ్గర వ్యక్తులే, మన రహస్యాలు తెలిసిన వ్యక్తులే మన జీవితంలో పెద్ద సమస్యలకు, పతనానికి కారణమవుతారు. మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత సహాయం చేసినా వారు మీలో తప్పులు వెతుకుతూనే ఉంటారు. మీరు ఏమీ సాధించలేరని డీమోటివేట్ చేస్తూనే ఉంటారు. మీ ఎదుగుదలను ఏ విధంగా అడ్డుకోవాలా అని నిరంతరం కుట్రలు పన్నుతూనే ఉంటారు. అలాంటి విషపూరితమైన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకండి. వారిని శాశ్వతంగా మీ జీవితం నుంచి కట్ చేయండి. మీకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకోండి. మకర రాశి వారు పుట్టుకతోనే చాలా మొండి పట్టుదల గలవారు. ఒక పని చెయ్యాలని, ఒక లక్ష్యం సాధించాలని నిశ్చయించుకుంటే ప్రాణాలు పణంగా పెట్టి అయినా, ఎంతటి కష్టాలు ఎదురైనా ఆ పని సాధించి తీరుతారు. శ్రమను నమ్ముకున్న వారికి ఎప్పటికీ ఓటమి ఉండదు. మీలో ఉన్న ఆ కసిని, ఆ పట్టుదలను, ఆ ఫైర్ను సరైన మార్గంలో ఉపయోగించండి. ఎవరైతే మీ ముందు నిలబడి మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మీ మాటలను చులకన చేశారో వారే రేపు మీ విజయం చూసి తలదించుకునేలా, మీరే వాళ్లకు ఆదర్శంగా నిలిచేలా మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి. గతంలో జరిగిన నష్టాలను, మోసాలను తలుచుకొని బాధపడడం మానేయండి. జరిగిపోయిన కాలాన్ని ఎవరూ వెనక్కి తీసుకురాలేరు. కానీ జరగబోయే అద్భుతమైన భవిష్యత్తును మీ చేతులతో మీరే నిర్మించుకోగలరు. దేవుడి దయ, మీ అకుంఠిత దీక్షతో మీ ముందు ఒక స్వర్ణమయమైన బంగారు భవిష్యత్తు వేచి ఉంది. ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన ప్రశ్న. మీరు కూడా గత కొంతకాలంగా ఇలాంటి కారణం లేని ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారా? రాత్రిళ్ళు భయంకరమైన కలలు వస్తున్నాయా? పనులు చివరిదాకా వచ్చి ఆగిపోతున్నాయా? మీ జీవితంలో ఏదో నెగటివ్ జరుగుతోందని బలంగా అనిపిస్తుందా? పదే పదే అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? మీరు నమ్మిన వారే, ప్రాణంగా ప్రేమించిన వారే మిమ్మల్ని ఘోరంగా మోసం చేశారా? అలా అయితే మీ బాధను, మీ ఆవేదనను మనసులోనే దాచుకుని కుమిలిపోకండి. వెంటనే కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని టైప్ చేసి ఆ శివయ్య పాదాల చెంత మీ భారాన్ని దించేయండి. భగవంతుడికి మీ బాధను విన్నవించుకోండి. ఆ పంచాక్షరి మంత్రంలో ఉన్న అద్భుతమైన, అనంతమైన శక్తి మీ కష్టాలన్నింటినీ ఒక మంచుకొండలా కరిగించేస్తుంది. ఈ వీడియోని కనీసం 3 లేదా 5 వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఎందుకంటే మీ వల్ల, మీరు చేసే ఈ చిన్న షేర్ వల్ల ఇంకొకరి జీవితం కూడా ప్రమాదం నుంచి, ఆత్మహత్య లాంటి ఆలోచనల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఇంకొకరికి చేసే ఒక చిన్న సాయం రేపు మీకు ఎంతో పుణ్యాన్ని, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రాబోయే రోజుల్లో మకర రాశి వారికి జరగబోయే మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, రాజయోగాలు, అదృష్టయోగాలు, రాబోయే ప్రమాద హెచ్చరికలు, సులభంగా ఇంట్లో చేసుకోగలిగే శక్తివంతమైన పరిహారాలను మనం తదుపరి వీడియోల్లో చాలా వివరంగా తెలుసుకుందాం.
మీ జీవితాన్ని కాపాడే, మిమ్మల్ని ఎల్లప్పుడూ అప్రమత్తం చేసే ఇలాంటి ఎన్నో అమూల్యమైన జ్యోతిష్య రహస్యాలను ప్రతిరోజు మీకు అందిస్తూనే ఉంటాను. దయచేసి వీడియోను లైక్ చేసి మీ మద్దతును, మీ ప్రేమను మాకు తెలపండి. మీ అందరికీ ఆ పరమశివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మీ కష్టాలన్నీ పటాపంచలైపోయి శత్రునాశనం జరిగి మీ ఇల్లు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భయపడకండి, ధైర్యంగా అడుగు ముందుకుడేయండి. దైవబలం మీకు తోడుగా ఉండి నడిపిస్తుంది. మీకు అంతా మంచి జరుగుతుంది. జై శంకర. ఓం నమః శివాయ.